నమస్తే ఆంటీ. గులాబీ కొమ్మలు కత్తిరిస్తున్న భారతి వెనక్కి తిరిగింది. గేటుకు కొంచెం ఎదురుగా నిలబడి ఓ అమ్మాయి కనిపించింది. నా పేరు కాంచన అండి, వినయంగా అంది. అలాగా? భారతి పేరులాగానే ఆమె నవ్వు కూడా హుందాగా, అందంగా ఉంది. రామ్మా, లోపలికి రా. భారతి వెంట ఇంట్లోకి నడిచింది కాంచన. ఎటు తల తిప్పినా మేముంటోలు, మెడల్స్. కాంచన విప్పారిత నేత్రాలతో అన్నీ చూస్తోంది. ఇంటి యజమాని ప్రతిభ, సామర్థ్యం అన్నీ అక్కడున్న విజయ చిహ్నాలలో ప్రతిబింబిస్తున్నాయి. కూర్చోమ్మా, నిలబడే ఉన్నావేం? నా పేరు కాంచన ఆంటీ, మళ్ళీ చెప్పింది. ఇందాక చెప్పావుగా, నాకు గుర్తుంది. భారతి షెల్ఫ్లో ఉన్న ఆల్బం తీసి కాంచనకు అందించింది. నా పేరు భారతి, కిరణ్ మా అబ్బాయే. నువ్వు ఈ ఆల్బం చూస్తుండు, నేనిప్పుడే వస్తాను. ఆమె అందించిన ఆల్బం తిరిగేయసాగింది కాంచన. ఆల్బం నిండా కిరణే ఉన్నాడు. 3 ఏళ్ల వయసు నుంచి కలెక్టర్ అయ్యేదాకా అన్నీ అతడి ఫోటోలే. ప్రతి ఫోటో ఏదో ప్రైజ్ అందుకుంటూనో, సత్కారం అందుకుంటూనో. కిరణ్ తెలివితేటలన్నీ ఆ ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి. ఆల్బం పూర్తయ్యేసరికి కాంచన ఒకానొక విచిత్ర స్థితికి లోనైంది. ఇతన్ని కాదన్న దేవి నిజంగా దురదృష్టవంతురాలా? కాంచన వచ్చిన పని మర్చిపోయింది. తీసుకో కాంచన. భారతి పొగలు కక్కే టీ కప్పుతో వచ్చింది. సారీ ఆంటీ, మీకు శ్రమ ఇస్తున్నాను. ఇంటికొచ్చిన అతిథికి కప్పు టీ ఇవ్వడం శ్రమ? నవ్వుతూ కాంచన ఎదురుగా కూర్చుంది. చెప్పు, ఏం కావాలి? రికమెండేషనా, డొనేషనా? భారతికి కిరణ్ కోసం వచ్చేవాళ్ళు కొత్తేమీ కాదు. రెండూ కాదు, తలదించుకుంది కాంచన. మీ అబ్బాయితో కొంచెం మాట్లాడాలి. మా కిరణ్తోనా? కొద్దిగా ఆశ్చర్యపోయింది. నీకు తెలియదేమో, కిరణ్ ఇంటి దగ్గర ఎవరిని కలవడు. నేను ఆఫీస్ గొడవల్లో రాలేదండి. కాంచనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఆయనతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్? భారతి ముఖం అప్రసన్నంగా మారింది. ఎవరి పర్సనల్స్ గురించి మాట్లాడతావు? కాంచన ఆ ప్రశ్నకు ఒక సెకండ్ ఆలోచించి చెప్పింది. ఆయన పర్సనలే. చూడు కాంచన, నేను వాడి తల్లిని. నాకు తెలియనిది వాడి పర్సనల్స్ నీకు తెలుసుంటాయని నేను అనుకోను. ఒకవేళ ఉన్నా తల్లిగా అవి తెలుసుకోగల హక్కు నాకుంది. కాదంటావా? కాంచన మాట్లాడలేదు. కిరణ్ నా పెంపకంలో ఎంతో చక్కగా పెరిగాడని నాకెంతో గర్వం. ఆ గర్వంతోటే ఇదిగో ఈ ఆల్బం వచ్చిన ప్రతివారికి చూపిస్తూ ఉంటాను. ఇప్పటిదాకా నేను అలాగే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నిన్ను చూస్తే అనిపిస్తోంది, కిరణ్ అందరిలా సామాన్యమైన మనిషే. వాడిలో నేను ఊహించిన గొప్పతనం ఏమీ లేదు. భారతి లేచి నిల్చుంది. ప్రేమించిన అమ్మాయిని ధైర్యంగా నాకు పరిచయం చేయలేని పిరికితనం నా కొడుకుకు నా పెంపకంలో ఎలా అబ్బిందో. కాదు కాదంటీ, మీరు పొరపడుతున్నారు, కాంచన కంగారుగా అంది. మీ అబ్బాయి నా ముఖమైనా చూడలేదు. మా మధ్య ప్రేమేమిటి? మరి? భారతి ఇంకా ఆశ్చర్యపోయింది. మరెందుకొచ్చినట్టు నువ్వు? మీకెలా చెప్పనో ఆ విషయం? కాంచన అయిష్టంగా తనలో తను అనుకున్న భారతి విననే వింది. ఏమిటమ్మా, ఎలా చెప్పాలా అన్న సందేహం ఎందుకు? చక్కటి నోరుందిగా, దాంతోనే చెప్పు. భారతి చల్లటి నవ్వు కొండంత ధైర్యం ఇచ్చింది కాంచనకి. ఆంటీ, మీరిచ్చిన ధైర్యంతో మీరు సమస్య అర్థం చేసుకోగలరన్న నమ్మకంతో చెప్తున్నాను. తీరా విన్న తర్వాత మీరు అందరిలా ప్రవర్తిస్తే అది దేవి దురదృష్టం. దేవి సాలోచనగా చూసింది. దేవంటే లాయర్ గారి దేవికేనా? అదే. నేను దేవి బెస్ట్ ఫ్రెండ్స్. కాంచన చెప్పడం మొదలుపెట్టింది. హలో హలో, ఈజ్ ఇట్ 62789? ఎస్. హోమ్ డూ యూ వాంట్ ప్లీజ్? ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ కాల్ మిస్ కాంచన? కాంచన మౌత్ పీస్ అరచేత్తో మూసి ఆలోచించసాగింది. ఎవరై ఉంటారబ్బా? హలో, ఆర్ యూ ఇన్ ద లైన్? మళ్ళీ అడిగాడతను. ఎస్, ఐఎమ్ కాంచన. థ్యాంక్ గాడ్. కాంచన, ఐఎమ్ కిరణ్ హియర్. అప్రయత్నంగా కాంచన చేతిలోని రిసీవర్ కొద్దిగా జారింది. హలో హలో, విసుగ్గా అన్నాడు కిరణ్. గుడ్ మార్నింగ్ సార్. అతడి హోదాను గుర్తుకు తెచ్చుకుంది వెంటనే. మర్యాదలు తర్వాత, మీరు వెంటనే బయలుదేరండి. ఎందుకు? ఎక్కడికి? అన్నీ చెప్తాను. 10 మినిట్స్లో మా కారు మీ ఇంటి ముందు ఉంటుంది. మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకో ఎక్కడికో చెప్పిందే నేను రాను, ఖరాఖండిగా చెప్పేసింది. యూ! కిరణ్ కోపం తమాయించుకున్నాడు. నిన్న మా అమ్మతో మీరేదో మాట్లాడారటగా, ఆ విషయం మాట్లాడేందుకే. ఓ, ఉత్సాహంగా అంది. దేవిని పిలుచుకురానా? అక్కర్లేదు, మీరు చాలు, నేనొస్తున్నాను. కిరణ్ ఫోన్ పెట్టేశాడు. కాంచన ఉత్సాహంగా పరుగు తీయబోయింది. కాంచనా, ఎవరే? కలెక్టర్ గారమ్మా. నన్ను. టక్కున నోరు మూసుకుంది. మా ఫ్రెండ్ ఫాదర్ కలెక్టర్ అమ్మా. ఓసారి చూస్తానంటే ఇప్పుడు రమ్మంది. వాళ్ళ కారే వస్తుందట. ఏం ఫ్రెండ్సో ఏం తిరుగుళ్ళో, క్షణమైనా ఇంటి పట్టున ఉండవు గదా. అంతలో ఆమె ధ్యాస మారింది. ఫ్రెండ్స్ అంటే గుర్తుకొచ్చింది కాంచన. నీ ఫ్రెండు దేవి
ఏదో ఘనకార్యం చేస్తోందట, అవునా? నీకెవరు చెప్పారు? ముఖం చిట్లించింది కాంచన. ఎవరో చెప్తే నమ్మేందుకు? నేనేం వెర్రిదాన్నా? స్వయానా శ్యామలే నాతో అంది. పాపం ఎంత బాధపడుతోందో శ్యామల. ఈ పిల్లకారికి అసలు బుద్ధి లేకుండా పోతోంది. వీళ్ళ అవివేకం పనుల వల్ల పెద్దరికాలు ఎంత దెబ్బతింటాయో, పెద్దవాళ్ల మనసులు ఎంత నలుగుతాయో. తల్లి తండ్రి ఉన్నారుగా, ఆ దేవికి మొగుణ్ణి తనే వెతుక్కునేంత స్వతంత్రం ఎందుకు? లోపల పళ్ళు నూరుకుంది. ఈ ఆంటీకి అస్సలు బుద్ధి లేదు. అమ్మకి చెప్పినా ఒకటే, పేపర్లో వేయించినా ఒకటే అన్నది తెలియదా ఆమెకి? ఎంత దేవిపై కోపం ఉంటే మాత్రం గుట్టుగా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి కానీ ఊరంతా చెప్పుకు తిరిగితే లాభమేమిటి? అద్దం ముందు నిల్చుని లైట్గా పౌడర్ పఫ్ చేసుకోసాగింది. కాంచన మరీ తెల్లటి తెలుపు కాకున్నా ఓ మోస్తరు ఛాయే. గుండ్రటి ముఖం, నల్లటి కళ్ళు, ఒత్తిగా పొట్టిగా అనిపించే ఉంగరాల జుట్టు. కాంచన అందం అదో రకం. చూడగానే మామూలుగా అనిపించినా చూడగా చూడగా ఎంతో చక్కదనం తోస్తుంది. అద్దంలో కాంచన ప్రతిబింబం కొంటెగా నవ్వింది కాంచనను చూసి. ఏమోయ్ కాంచన, ఎవరి పెళ్లి పెద్దగానో వెళ్తూ నీకెందుకీ ముస్తాబు? చెవికి పొడవాటి జూకా తగిలించుకుంటున్న కాంచన మురిపెంగా నవ్వింది. వచ్చేటివాడు కలెక్టర్, బహుచక్కని రూపుగలవాడు. క్రింద కార్ హారన్ వినిపించింది. అమ్మా, నేను వెళుతున్నా! ఎక్కడో ఉన్న తల్లికి వినిపించేలా అరుస్తూ త్వరగా మెట్లు దిగింది. కారులో కిరణ్ ఒక్కడే స్టీరింగ్ ముందు కూర్చుని ఉన్నాడు. డ్రైవరు, ప్యూన్ హడావుడి ఏమీ లేదు. క్రీమ్ కలర్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, పచ్చటి ముఖానికి నేరేడు పండు రంగు కళ్ళద్దాలు, చిక్కగా పెంచిన చిన్న గడ్డం. కాంచనకెందుకో గుండె చప్పుడు లయ తప్పింది. ఎక్కడికెళ్దాం? కాంచన వచ్చి కూర్చోగానే అడిగాడు. మీ ఇష్టం, పొడిగా అంది. కారు నగరం పొలిమేరలు దాటి నిర్మానుష్యమైన చోటుకు చేరుకుంది. అది హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే రహదారి. ఊరికి చాలా దూరమైన ప్రదేశం కావడంతో నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉందా చోటు. ఇక్కడెందుకు ఆపారు? చుట్టూ చూస్తూ కంగారుగా అడిగింది. హోటల్ కంటే, పబ్లిక్ పార్కుల కంటే ఇది చాలా సేఫ్టీ ప్లేస్. కిరణ్ కారు దిగాడు. మీరు దిగండి కాంచన, అలా నడుస్తూ మాట్లాడుకుందాం. అక్కర్లేదు, ఇక్కడే బాగుంది. కాంచన కారు దిగలేదు. దాదాపు 4 గంటల సాయంకాలం. మబ్బు పట్టి ఉండడంతో అప్పుడే చీకటి పడబోతోంది అన్నట్టుగా ఉంది. కిరణ్ సీరియస్గా కొండల్ని చూస్తూ సిగరెట్ కాలుస్తున్నాడు. ఆ మౌనం, ఆ నిశ్శబ్దం రెండూ భరించలేకపోతోంది కాంచన. చిచ్చి, ఎంత బుద్ధి లేదు నాకు. ఇలా ముక్కు మొహం తెలియని మగాడి వెంట ఇంత దూరం ఎంత అనాలోచితంగా వచ్చేశాను. ఎంత ప్రాణ స్నేహితురాలైతే మాత్రం దేవి ప్రేమ గొడవల్లో నేనెందుకు తలదూర్చానో. ఈ అవస్థంతా దేవి తెచ్చిపెట్టిందే కదూ. మదన్తో దేవికి పరిచయం కాకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది. ఈ కిరణ్తో దేవి పెళ్లి వైభవంగా జరిగేది. నేను నలుగురితో కలిసి వెళ్ళి 4 అక్షింతలు వేసి లడ్డూలు తిని వచ్చేసేదాన్ని కదూ. నన్నేమో ఇలా ఇరికించేసి దేవి నిశ్చింతగా మదన్తో కలల లోకంలో విహరిస్తూ ఉంటుంది. చెప్పండి. సిగరెట్ పీకని విసిరేశాడు. కాంచన కూర్చున్న వైపు వచ్చి నిలబడ్డాడు. నెమ్మదిగా మాట్లాడుతున్నా అతడి స్వరంలో స్థిరత్వం ఉంది. నిన్న మీరు రావడం, మాట్లాడడం అమ్మ నాకు వివరంగా చెప్పింది. కానీ అమ్మకి మనకి వయోభేదం చాలా ఉంది కదూ. అందుకే మీరు చెప్పిన దాన్ని మీరు ఆశించిన రీతిలో కాక తనకు అనుగుణంగా అర్థం చేసుకుంది. మీ ఫ్రెండ్ పరంగా కాక అమ్మ నా పరంగా ఆలోచిస్తోంది. ఇది నాకు పెద్ద అవమానంగా కూడా భావిస్తోంది. అంటే? కాంచనకు సరిగ్గా అర్థం కాలేదు. చెప్పానుగా, మా అమ్మ ఈ తరం వ్యక్తి కాదని. మీ దేవి నన్ను కాదనడం, మదన్పై ప్రేమని అమ్మ జాలిపడ్డం లేదు. నాకేదో తక్కువైనట్లుగా భావించి దేవిక నన్ను కాదంటుందని ఒట్టి గర్విష్టి అని అర్థం చేసుకుంటోంది. ఆమె సంగతి సరే, మీరేమనుకుంటున్నారు? కాంచన సూటిగా అడిగేసింది. నిజం చెప్పనా, అబద్ధం చెప్పనా? కళ్ళు చిట్లించి చూసిందా ప్రశ్నకు. మీకు ఇంత పెద్ద ఆఫీసర్ గారికి కూడా అబద్ధాలు చెప్పే అలవాటుందా? అందమైన ఆడపిల్ల ముందుంటే మెప్పు కోసమో గొప్ప కోసమో అబద్ధాలు చెప్పొచ్చుగా. కాంచన చురుకు చూపులకు అందకుండా ముఖం తప్పించాడు. అతడి ధోరణి అలా హఠాత్తుగా మారడం గుర్తించిన కాంచన, నేను త్వరగా వెళ్ళాలి అంది ముక్తసరిగా. ఓకే, విషయానికొద్దాం. కారు డోర్కి ఆనుకుని నిలబడ్డాడు. కాంచన, దేవిక అందమైనది, చదువుకున్నది, పైగా లాయర్ గారి ఆస్తికి ఏకైక వారసురాలు. ఆమెను పెళ్లాడితే నాకెంతో లాభం. అందుకే లాయర్ గారికి నా అంగీకారం కూడా చెప్పేశాను. ఇప్పుడు కాదు అంటూ వాళ్ళకి చెప్పాలంటే నేను చెప్పే కారణం సరైనది, సబబైనది కావాలి కదూ. అసలు దేవికని నేనెందుకు కాదనాలి? పోనీ మీరు చెప్పినట్లుగా చేశానే అనుకోండి. చేజేతులా బంగారు పిచ్చుకని వదిలేసుకున్న నా నష్టం ఎలా భర్తీ అవుతుంది? ఎవరు భర్తీ చేస్తారు? దేవి బంగారు పిచ్చుక కాదు, మనసున్న మనిషి. ఆ మనసును మరొకరికి అప్పగించుకున్న ఆడపిల్ల.
కాంచన కోపంగా చెప్తుంటే పకపక నవ్వాడు. "హ్మ్." మనసు పెదవి విరిచి నిర్లక్ష్యంగా నవ్వాడు. ఈ మరమనుషుల కాలంలో మనసులకి మమతలకి విలువెక్కడుంది కాంచన? మనిషికి మనిషి వెనకున్న డబ్బుకి ఉన్న విలువ ముందు ఈ ప్రేమలు అనురాగాలు అంతా దిగదుడిపే. చచ, ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు. రియల్లీ తమాషాగా నవ్వాడు. నిజం ఎప్పుడు కఠినంగా నిష్ఠురంగానే ఉంటుంది మరి. అయినా నన్ను నష్టపొమ్మంటూ చెప్పగల మీరు ఆ నష్టం తీరే ఉపాయము చెప్పొచ్చుగా. నేనా? అక్షరాలా మీరే. మీ దేవి సమస్యని మీదిలా భావించి పరిష్కారం కోసం ఎంత తాపత్రయపడుతున్నారు మీరు. ఇలాంటి స్నేహితురాళ్ళు నాకు ఉంటే ఎంత బావుంటుంది అనిపిస్తోంది మిమ్మల్ని చూస్తుంటే. కాంచన మిర్రి చూస్తుంటే కిరణ్ లెక్క చేయడం లేదు. జాగ్రత్త కాంచన, మీరు చూపించే పరిష్కారంలో నేనేమాత్రం నష్టపోరాదు. ఆ ధోరణి, ఆ కొంటె నవ్వు కాంచనకు ఒళ్ళు మండించేలా ఉన్నాయి. మిస్టర్ కిరణ్, మీరు మీ సమస్యని, దేవి అవస్థని ఎంజాయ్ చేస్తున్నారు కదూ? విసురుగా అటువైపు నుంచి కారు దిగింది. అమ్మమ్మ, ఎంత మాట? కిరణ్ భయం నటించాడు. నన్ను మీరు అర్థం చేసుకోవడం లేదు. పోనీ మీకింకో బరువు తగ్గిస్తాను. నా సమస్య తీరే మార్గము నేనే చెప్తాను. చెప్పనా? మీరలా సీరియస్గా ఉంటే నేను చెప్పను. శుభ్రంగా వెళ్ళి మీ దేవి మెళ్ళో తాళి కట్టేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. చెప్పండి, వింటాను. కాంచన తెచ్చిపెట్టుకున్న ప్రసన్నతతో అంది. మరేం లేదు. మీ దేవిని నేను వదులుకున్నందుకు ప్రతిగా మరో దేవిని, మరో అమ్మాయిని కుదిర్చిపెట్టండి. కిరణ్ పళ్ళ బిగువున అంది. అబ్బా, ఎంత కోపం మీకు? కిరణ్ నిర్లక్ష్యంగా నవ్వాడు. దేవి లాంటి అమ్మాయి దొరికితే దేవిని వదిలేస్తానంటున్నానుగా. ఎందుకండి కోపం? అంటున్నారు. ఎగతాళి కోపం చోటు చేసుకున్న కంఠంతో అంది. దేవిలాంటి అమ్మాయి ఎలాగూ దొరకదని తెలిసేగా మీరిలా అంటున్నది. దేవిలాంటి అమ్మాయి దొరక్కపోతే చిన్న సవరణ. మీలాంటి అమ్మాయి అయినా చాలు. మీరైతే మరీ సంతోషం. కిరణ్ ఓరచూపుల చివర్లో దోబూచులాడుతున్న కొంటెతనం, ఆ పెదవులు దాచిన నవ్వుల్లో తొంగి చూసే చిలిపితనం. కాంచన సంభ్రమంగా అతనే చూస్తూ ఉండిపోయింది. అతడన్న మాటల్లోని అంతరార్థం అర్థం చేసుకునేందుకు 2-3 నిమిషాలు పట్టిందా అమ్మాయికి. తీరా అర్థమయ్యాక కాంచన కళ్ళు వాలిపోయాయి. బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి చిమ్మింది. ఈ కిరణ్ నన్ను కావాలనుకుంటున్నాడా? గుండె సవ్వడిలో మధురంగా మొలకెత్తిన ప్రశ్న. ఏం కాంచన, మాట్లాడరేం? కాంచనకు దగ్గరగా వచ్చి మంద్ర స్థాయిలో అడిగాడు. నిన్న సాయంత్రం ఇంటికి రాగానే అమ్మ చెప్పింది. చీర కట్టుకుని మహాలక్ష్మి మన ఇంటికి వచ్చిందిరా. మనసులేని దేవిక నీకెందుకు? ఈ బంగారు బొమ్మని చేసుకో, సుఖపడతావు అంటూ రాత్రంతా ఒకటే గోల కాంచన. అందాల బొమ్మ అనుకున్న దేవికకు నాపైన మనసు లేదు. మరి ఈ బంగారు బొమ్మకైనా నేనంటే ఇష్టముందా? గాలికి ఎగురుతున్న కాంచన పైట చెంగును గుప్పెట్లో పట్టుకున్నాడు. నిన్న ఏ డ్రెస్లో వచ్చావో నాకైతే తెలియదు. నిన్ననే అమ్మ కళ్ళకి నువ్వు మహాలక్ష్మిలా కనిపించావు. అదే ఇవాళ నిన్ను చూస్తే ఈ క్షణంలో నీ మెడలో మంగళసూత్రం కట్టేసి నిన్ను ఇంటికి తెమ్మంటుంది. చూపుడు వేలితో కాంచన చుబుకం పైకెత్తాడు. చెప్పు కాంచన, నేనంటే నీకిష్టమేనా? కాంచన ఎర్రబడ్డ ముఖం మందారం మొగ్గలా ఉంది. ఏదో ఒకటి చెప్పండి. మౌనం ఎంత అర్ధాంగీకారమైనా నాకు పూర్తి అంగీకారం కావాలి. ఏమో, నాకేం తెలుసు? కాంచన బలవంతాన నోరు విప్పింది. ఇంటికొచ్చి మా అమ్మ నాన్నలను అడగండి. అంటే మీకిష్టమేనన్నమాట. థ్యాంక్ యూ. కాంచన పల్చటి చేతిపైన పెదవులద్దాడు చిన్నగా. తొందరలో అమ్మను పంపుతాను. కిరణ్ కార్ స్టార్ట్ చేశాడు హాయిగా నవ్వుకుంటూ. అమ్మ దొంగ. దేవిక కాంచనను 2 చేతులతో చుట్టేసింది. రాయబారానికి వెళ్ళి రాకుమారుణ్ణి పట్టేశావా? ఆటలు పట్టిస్తున్న దేవికకు ముఖం చూపించలేక కాంచన దోసిట్లో ముఖం దాచుకుంది. ఏది? బుగ్గల్ల గులాబీలు నన్ను చూడని. నీకేమో నవ్వులాటగా ఉంది దేవి. నాకెంత భయంగా ఉందో తెలుసా? భయమా? నీకు భయమా? దేవిక కళ్ళు పెద్దవి చేసింది. ఒక చేయి నడుంపైన పెట్టుకుని మరో చేతిని గాల్లోకి చాపి చుట్టూ తిరుగుతూ నాటక పక్కీలో అనసాగింది. వీచే గాలి వింటున్నావా? ఊగే పూబాలల్లారా వింటున్నారా? సాగే కాలమా వింటున్నావా? ఈ అద్భుత ఆశ్చర్యకరమైన వార్తను వింటున్నారా మీరంతా? మా కాంచు ది గ్రేట్కి, ది స్పిరిట్ ఆఫ్ నాడియాకి భయమట. కాంచన దేవిక నోటిని గట్టిగా మూసేసింది. దేవి, ఇలా అల్లరి చేస్తే నేను వెళ్ళిపోతాను అంతే. ఎక్కడికి? కలెక్టర్ గారి కౌగిట్లోకా? ఛ, నోర్మొయ్ కసురుకుంది గట్టిగా. నా అవస్థను అర్థం చేసుకునే ప్రయత్నమే చేయవేం? అవునులే, పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం. ఏమిటమ్మా అంత ప్రాణ సంకటం? దేవిక కాంచన భుజంపై గెడ్డ మాంచి అడిగింది. కాక మరేమిటి దేవి? కాంచన నెమ్మదిగా అంది. కిరణ్ వస్తానంటే రమ్మని చెప్పేశా గాని
తీరా అతడు నిజంగా వస్తాడేమో అన్న భయం నిలువనీయడం లేదు దేవి. నీకు తెలియందేముందే, బావను నా కోసం డబ్బు ఖర్చు పెట్టి అమెరికా పంపారు మా వాళ్ళు. ఇప్పుడు అతన్ని కాదంటే. అవునవును, ఈ సంబరంలో మీ బావ గుర్తే రాలేదు. దేవికకు ఉత్సాహం చచ్చిపోయింది. ఏం చేస్తావు కాంచన, కిరణ్తో పరిచయం నాకు మాత్రమే కాదు, నీకు తలనొప్పిగా మారింది. కాంచన మాట్లాడలేదు. మోకాటిపై గెడ్డ మాంచి పరకలు లాగేస్తూ కూర్చుంది. ఏమిటి ఆలోచన? దేవిక కాంచన భుజం పట్టి కుదిపింది. కిరణ్ను చేసుకోవాలా, బావ కోసం ఎదురు చూడాలా అనేనా? దేవి కాంచన బరువుగా పలికింది. బావని ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ప్రాయం వచ్చాక ఊహల్లో ఉత్తరాల్లో తప్ప తనతో పరిచయం లేదు. ఇంతవరకు బావంటే విరక్తి లేదు, అనురక్తి లేదు. భయపడకు కాంచన, ధైర్యంగా మీ వాళ్ళకి కిరణ్ను పరిచయం చేసేయి. కిరణ్ స్వయంగా వచ్చి నిన్ను పెళ్లి చేసుకోదలిచినట్లు అడిగాక కాదని ఎందుకు మనసు రాదు మీ అమ్మ నాన్నలకు? ఏమో, ఒకవేళ వాళ్ళు కాదంటే? కాదన్నప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అబ్బా, మరెక్కడ చోటు లేనట్లు ఇక్కడ పెట్టారే మీటింగ్? అంత ఎత్తు ఎక్కి రావడంతో నుదుట పట్టిన చెమటలు తుడుచుకుంటూ వచ్చాడు మదన్. సాయంత్రం సంధ్యలో నౌబత్ పహాడ్పై నుంచి అందంగా కనిపిస్తోంది హైదరాబాద్. కాంచన, ఏమైంది మీ రాయబారం? ఎంత మామూలుగా అడుగుదామనుకున్నా అతడి కంఠంలో ఆతృత దాగలేదు. మన కష్టాలు తీర్చబోయి అది కష్టాలు తెచ్చిపెట్టుకుంది. దేవిక చిన్నగా నవ్వింది. మను, గొప్ప విశేషం వింటావా? కాంచనని పెళ్లి చేసుకుంటాడట కిరణ్. నిజంగా? సమాధానం కాంచనే చెప్పింది. అయితే ఇప్పుడు ఇంకా పాకాన పడింది కథ. ముగింపు ఏమవుతుందో? ఏమవుతుంది? జీవం లేని నవ్వు నవ్వింది దేవిక. మర్చిపోయావా మను? ప్రేమ కథలెప్పుడూ విషాదాంతాలే. బావుంది నీ వేదాంతం. కాంచన మళ్ళీ మూడ్లోకి వచ్చేసింది. గులిపడి కూర్చుంటే కాగల కార్యం తీర్చేందుకు ఏ గంధర్వులు రారు. మనమే ప్రయత్నించాలి. ఏం ప్రయత్నమో ఏమో, ఏ దారి కనిపించడం లేదు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. అలా అన్న పెద్దలే ప్రస్తుతం మన ప్రత్యర్థులు. మదన్ పెదవులు నవ్వుతున్నా అతడి నవ్వు చాటున భవిష్యత్తుపైనున్న భయం, సంశయం లీలగా కదులుతున్నాయి. దేవి, వెళ్దామా? చీకటి పడుతోంది. దేవి కాసేపు ఆగాక వస్తుంది. మీరు వెళ్ళండి కాంచన అన్నాడు మదన్. అమ్మో, ఆంటీకి తెలిస్తే? భయంగా అంది. మరేం పర్వాలేదు, నిండా మునిగిపోయాం, పెద్దగా చలివేయదు. ఓకే, మీ ఇష్టం. కాంచన లేచి నిల్చుంది. దేవి, హ్యావ్ ఎ గుడ్ టైం, బాయ్ నవ్వేసి వెళ్ళిపోయింది. అప్పుడే చీకట్లు జారుతున్నాయి. సంధ్య వెలుగుల నీడల్లా కదులుతున్న మనుషులు. దేవి, మదన్ దేవిక చెయ్యి అందుకున్నాడు. ఇంకా ఎన్నాళ్ళీ ఆశ నిరాశల మధ్య ఊగిసలాట? నన్నడుగుతున్నావా మను? దేవిక రాని నవ్వు నవ్వేసింది. నేను నిన్నడగాలి ఈ ప్రశ్న. పోనీ కాంచన చెప్పినట్లుగా ధైర్యంగా ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుని? దేవిక మదన్ వంక సూటిగా చూసింది. పెళ్లి చేసుకునేందుకు ధైర్యం అక్కర్లేదు మను, కాస్త తెగింపు చాలు. ఆ తర్వాతే ఉండాలి అసలైన మొండి ధైర్యం. దేవి, పెళ్లి చేసుకుని ఎలా బ్రతుకుతాం మను? సినిమాల్లో చూపించినట్లుగా రాళ్లు కొట్టి మూటలు మోసి ప్రేమ తింటూ మనం బ్రతకగలమా? దేవిక కంఠం చిన్నగా వణికింది చివర్లో. అలా మాట్లాడకు. దేవిక కంటి తడిని కొనగోటితో తుడిచాడు. నన్ను నమ్ము దేవి, నువ్వే నా వెంట రావాలి గాని నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించలేనేమో గాని పస్తులు మాత్రం ఉంచను. మన ప్రేమపై ఒట్టు. మను, రాళ్లే కొడతానో మూటలే మోస్తానో నిన్ను మాత్రం కష్టపడనివ్వను. ప్రామిస్. మను, దేవిక గద్గద కంఠంతో అంటూ అతడి చేతిలో ముఖం దాచుకుంది. దేవిక కంటి నుంచి కారుతున్న నీరు మదన్ చేతిని చల్లగా తడుపుతోంది. దేవి! మదన్ దేవికలు అదిరిపడి దూరం జరిగారు. ఎదురుగా శ్యామల. అమ్మా! దేవికకు స్వరం పెగల్లేదు. ఇంటికి వెళ్దాం, వస్తావా? తలతలలాడే కత్తి అంచులోని క్రౌర్యంలా మెరుస్తున్న కోపం ఆ ప్రశ్నలో దాగుంది. నేను ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తోంది దేవిక. కానీ తల్లి రూపం చూస్తుంటే మాట పెగలడం లేదు. ఏం, ఇంకా మీ ప్రేమ సీను పూర్తి కాలేదా? ఆంటీ, మదన్ ఒక్క అడుగు ముందుకేశాడు. దేవినేమనకండి, తప్పేదైనా ఉంటే అది నాదే. ఛీ! చీత్కారంగా చూసింది మదన్ వైపు. మీ భవిష్యత్తు ఎలా అన్న ప్రశ్న మీ ముందు తల ఎత్తితే మీరు పరిష్కారం కోసం ఎన్నుకోవాల్సిన చోటు ఇదా? నీకో రూమ్ ఉంది, దేవికో ఇల్లుంది. ఆ రెండూ వదిలి ఇలా 10 మంది తిరిగే చోట కలుసుకోవాలనుకోవడం మీ ప్రేమని కాదు, మీ అవివేకాన్ని తెలుపుతోంది. 10 మంది మధ్య మీ పేర్లు నానడం తప్ప ఇందువల్ల ప్రయోజనం? శ్యామల ముందు తలదించుకున్నారు ఇద్దరు. చూడు మదన్, నువ్వు నిజంగా దేవిని కావాలనుకుంటే ఇది కాదు పద్ధతి. ధైర్యంగా ఇంటికి రా. దేవి తండ్రిని అడుగు. ఆయన కాదన్నప్పుడు అప్పుడు ఏం చేయాలో ఆలోచించు. దేవి, రా. దేవిక చేతిని పట్టుకుని విసురుగా లాక్కుపోయింది శ్యామల. ఎంత బుద్ధి లేదు నీకు.
శ్యామల దేవికను మింగేసేలా చూసింది. మన ఇంటి గౌరవం, మీ నాన్న పేరు, ప్రతిష్ట ఇవన్నీ గుర్తే రాలేదా నీకు? పోనీ నువ్వు ఆడపిల్లవని ఏదెటు జరిగినా నువ్వే నష్టపోతావన్నదైనా గుర్తులేదా నీకు? శ్యామల తిట్టిపోస్తుంటే కిటికీ దగ్గరగా నిలబడి గోళ్లు కొరుక్కుంటూ వింటోంది దేవి. ఎందుకో దేవికకి భయం వేయడం లేదు. తల్లి మదన్తో కలిసి తనను చూసినప్పుడు కలిగిన భయం ఇప్పుడు అస్సలు లేదు. పైగా అంతదాకా మనసులో ఉన్న సంకోచాలన్నీ ఎగిరిపోయి ఆ స్థానంలోనే ఏదో తెలియని మొండి ధైర్యం పుట్టుకొచ్చింది. రేపు ఆ నోట ఈ నోట పడి ఈ సంగతి కిరణ్కి తెలిస్తే నీకా సందేహం అక్కర్లేదు నింపాదిగా అంది. అంటే కళ్ళు చిట్లించింది శ్యామల. కిరణ్కి నేను మదన్ ప్రేమించుకుంటున్నామని తెలుసు. దేవి, అంత ఆశ్చర్యం ఎందుకు? నిజమే చెప్తున్నాను. కిరణ్కి తెలుసు. నువ్వు నువ్వు నిజమే చెప్తున్నావా? దేవిక భుజం ఊడి వచ్చేలా గట్టిగా పట్టుకుంది. ఆ, అక్షరాల నిజం. ఎలా తెలిసింది? నేనే చెప్పాను. కాదు, కాంచనతో చెప్పి పంపాను. తల్లికి అభిముఖంగా తిరిగింది. కలెక్టర్ అల్లుడవుతాడన్న సంతోషమే తప్ప కన్నబిడ్డ మనస్సు ముక్కలైపోతోంది అన్న బాధ లేస మాత్రమైనా లేదు మీలో. నా సంతోషం, నా సుఖం మీరు ఆలోచించినప్పుడు మీ గౌరవం, మీ ప్రతిష్ట నేనెందుకు ఆలోచించాలి? దేవి, అంతకు మించి మాట రాలేదు శ్యామలకు. మీ ఆశలు తీరే దారి మీరు వెతుక్కుంటున్నప్పుడు నా కోరిక తీర్చుకునే మార్గం నేను చూసుకోవద్దా? అమ్మా, నా సుఖం కోసం, నా సంతోషం కోసం అంటూ మీరు చేయాలనుకున్న పెళ్ళి నా సౌఖ్యానికి మీరు కట్టే సమాధి మాత్రమే. ఈ మాట నేను గొంతు చించుకుని గుండె పగలగొట్టుకుని చెప్తున్నా మీరు వినిపించుకోవడం లేదు. మళ్ళీ చెప్తున్నాను. అమ్మా, మనుకి తప్ప నా పక్కన నిలబడే అవకాశం మరో మనిషికి లేదు. అలా కాదని మీరన్న నాడు నాకు బ్రతికే లేదు. దేవి, శ్యామల దేవికని కళ్ళప్పగించి చూస్తూ అంది. ఎన్ని మాటలు నేర్చావే? నీ వాగుడంతా వింటే మీ నాన్న బ్రతకలేరు. మనులేంది నేను బ్రతకలేనంటే మీ మనసు కరిగిందా అమ్మా? దేవిక నిష్ఠూరంగా అంది. మీ కడుపున పుట్టిన నాది రాతిగుండే అవుతుంది. చావు బెదిరింపులకు లొంగి మనసు మార్చుకునే దుర్బలురాల్ని కాను నేను. దేవి, ఎంత కఠినంగా మాట్లాడుతున్నావు? శ్యామల పెదవులు, కంఠము వణుకుతున్నాయి. ఎందుకా? నువ్విలా మా గుండెలు పగలగొట్టిపోయేందుకా? నేను గుండెలపై పెట్టుకుని మేం పెంచాం. రెక్కలు రాని పసికూనను సందిట్లో బంధించగలవు. అదే రెక్కలొచ్చిన పక్షిని పట్టుకోగలవా? నీ దేవి అంతే. పసి పాపాయిగా ఉన్నప్పుడు నువ్విచ్చిన పిప్పరమెంట్ అందుకున్నంత తేలిగ్గా నువ్వు చూపించిన పెళ్లి కొడుకు చెయ్యి పట్టుకోలేనమ్మా. నన్ను క్షమించు. దేవిక శ్యామలకు ఎడంగా జరిగింది. అమ్మా, మరో దారుణమైన నిజం విను. మీరు అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్న కిరణ్ కాంచనను పెళ్లి చేసుకోబోతున్నాడు. అతడి పట్ల ఆశలు, భ్రమలు ఉన్న మీకు ఈ విషయం బాధాకరంగా ఉండొచ్చు. కానీ ఏ బాధ, ఏ కొరత నాకు లేవు. దేవిక తన గదిలోకి వెళ్ళి దడాలన తలుపు వేసుకుంది. శ్యామలకు కళ్ళ నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. దేవి మాటలు, దేవి ప్రవర్తన తెలిస్తే ఆయన ఏమైపోతారు? పంతాలకు పోయి పట్టుదలలు పెంచుకుని ఇద్దరు ఎవరికి వారుగా విడిపోతారేమో. ఒకవేళ అదే జరిగితే ఇద్దరిలో ఏ ఒక్కరు దూరమైన బ్రతకలేని నేను ఏమైపోతాను? రగిలే హృదయం, సెగలైన భయం కన్నీళ్లుగా కారిపోతుంటే శ్యామల శిలలా నిలబడిపోయింది.